ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా సామాన్యులకు అత్యవసరమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, జ్వరాన్ని తగ్గించే మందులతో సహా సుమారు 1000కు పైగా జీవన రక్షక ఔషధాల ధర పెరుగుదలకు జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నిర్ణయాత్మక అధికారిక సంస్థ పచ్చజెండా ఊపింది. ఈ ధరల సవరణ జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఉన్న మందులకు మాత్రమే వర్తిస్తోంది. ఈ ధరల పెరుగుదల ప్రధానంగా టోకు ధరల సూచికలో వచ్చిన మార్పుల ఆధారంగా జరుగుతుంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2025లో టోకు ధరల సూచిక 0.64956% మేర పెరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మందుల ధరలను కూడా దాదాపు 0.6% మేర పెంచడానికి అనుమతించింది. ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేయడానికి వీలుగా ఏటా ఇలాంటి క్రమబద్ధమైన సర్దుబాట్లు చేయడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది. ఈ నిర్ణయం వల్ల మనం నిత్యం వాడే అనేక సాధారణ మందుల ధరలు ప్రభావితం కానున్నాయి. ముఖ్యంగా జ్వరం, తలనొప్పి కోసం వాడే పారాసిటమాల్ వంటి మందులు ఖరీదైనవిగా మారతాయి. వీటితో పాటు ఇన్ఫెక్షన్ నివారణకు వాడే అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోమాక్సిన్ వంటి యాంటీబయాటిక్స్, రక్తహీనతకు వాడే ఐరన్ మాత్రలు, విటమిన్, మినరల్ సప్లిమెంట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్-19 చికిత్సలో వాడే కొన్ని మందులు, స్టెరాయిడ్ల ధరలు కూడా స్వల్పంగా పెరగనున్నాయి. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మందుల ధరలు పెరగడానికి ముడి పదార్థాల కొరత, వాటి ధరలు ఆకాశాన్ని అంటడమే ప్రధాన కారణమని ఫార్మా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, లిక్విడ్ ధరలు 30 నుండి 35% వరకు పెరిగాయి. అలాగే ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం ఫాయిల్, పీవీసీ, గ్లిజరిన్ ధరలు కూడా భారీగా పెరగడంతో ఈ స్వల్ప ధరల పెంపు తమకు పెద్దగా ఊరటనివ్వదని కంపెనీలు భావిస్తున్నాయి. సామాన్యుల దృక్కోణంలో చూస్తే ఈ ధరల పెంపు జేబుకు కొంత భారంగానే అనిపిస్తుంది. పెరుగుదల కేవలం 0.6% అయినప్పటికీ వేలాది మందుల మీద ఈ ప్రభావం పడడం వల్ల నెలవారీ మందుల ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రోజు మందులు వాడే మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే బ్రాండెడ్ మందుల కంటే జెనరిక్ మందులు తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు వాటిని ఎంచుకోవడం ద్వారా కొంతమేర ఖర్చులు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎన్పీపీఏ ద్వారా ధరలను నియంత్రిస్తూ ప్రజలకు అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఒకవేళ ధరలను అస్సలు పెంచకపోతే కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేసే ప్రమాదం ఉంది. తద్వారా మార్కెట్లో మందుల కొరత ఏర్పడవచ్చు. ఈ సమస్య తలెత్తకుండా ఉండడానికే ప్రభుత్వం సమతుల్య నిర్ణయం తీసుకొంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పులను పర్యవేక్షిస్తూ సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.